మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. ఒక హీరో గారి భార్య గౌతమి అనే అమ్మాయి తనను చాలా బాగా వేధించాడని చెప్పి, భయం కొట్టేవాడు, వేధించాడని చెప్పి మీడియా ముందుకు వచ్చి చెప్పింది. అలాగే అతనికి చాలా అఫైర్స్ ఉన్నాయని కూడా బయట పెట్టింది. ఇప్పుడు ఇది ఒక వైరల్ అవుతుంది న్యూస్. అసలు ఏమైంది సార్? ఎందుకు వీళ్ళ మధ్య గొడవలు వచ్చాయి? అసలు ఎవరా హీరో? మనకి మామూలుగా సెలబ్రిటీల భార్యలు కావచ్చు, సెలబ్రిటీల గొడవలు కావచ్చు, ఎప్పుడు కూడా వైరల్ అవుతుంటాయి. ఎందుకంటే జనంలో కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. మామూలుగా భార్యాభర్తలు గొడవలు అనేవి కామన్, కానీ సెలబ్రిటీలు జరిగినప్పుడు ఒక రకమైన సొలేస్ జనంకి వస్తుంది. అంటే వాళ్ళకే తప్పలేదు ఇలాంటిది, మన సమస్యలు ఏంటి అనేది ఒక రకమైన సొలేస్ ఇస్తుంది. దాని నుంచి వాళ్ళు క్యూరియాసిటీగా చూస్తారు. అంటే ఎప్పుడైనా కూడా సెలబ్రిటీల కష్టాలు చూడడం అనేది మామూలు జనాలకి ఒక ఇంట్రెస్ట్. అంటే ముఖ్యంగా బాగా పాపులర్ వాళ్ళకి ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ, లేకపోతే ఫైనాన్షియల్ లాస్ కానీ ఇవన్నీ వస్తే ఒకరు తెలియని ఆనందం, తెలియని తృప్తి వీళ్ళకి కలుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళకే తప్పలేదు కదరా, ఎంత ఉంది మనకి రావడంలో ఇది ఆశ్చర్యం ఉంది అనేది ఒక కంపేర్ చేసుకుంటారు, పెద్ద గీత చిన్న గీత లాగా. సో అలాగా ఇప్పుడు ఒక మామూలుగా అందుకనే మనకి అతనెవరు రాజ్ తరుణ్, లావణ్యేశ్వరులు కూడా అన్ని రోజులు నానడానికి యాంగిల్ కారణం. అందుకనే అవి చూస్తారు. ఏవి చూస్తారో మీడియా అవే ఎక్కువ పెడతారు. ఇప్పుడు మన యూట్యూబ్ ఎలా పనిచేస్తుంది, వ్యూస్ ఎక్కువ, వాచ్ అవర్స్ ఎక్కువ ఉంటే డబ్బులు వస్తాయి. కాబట్టి ఏది ఎక్కువ వ్యూస్ ఉంటే ఆ టాపిక్ మీదే మనం వీడియోలు చేస్తాము, మనం పెడతాము. జనం మానేశారు అనుకో చూడడం, మనం వేరే టాపిక్కి వెళ్ళిపోతాం. సో ఇది లాజిక్ అనమాట. అందుకని మనకి సెలబ్రిటీలు ఎందుకు ఎక్కువ పెడుతుంటారంటే జనానికి ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి. అట్లాగే మనం ఎందుకు డిస్కస్ చేస్తుంటాం, ముఖ్యంగా నేను ఎందుకు చేస్తుంటానంటే ఇవాళ కాంటెంపరీ ఇష్యూస్ లో టేక్ అవే ఏంటి, దీని నుంచి ఏం నేర్చుకోవాలి సమాజంలో, దీని నుంచి ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవాళ ప్రజెంట్ సమాజం ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుంది, ప్రతి జనరేషన్ దాని సమస్యలను ఎదుర్కొంటుంది, దాని సమస్యలు ఏంటి, దానికి మూలాలు ఏంటి, దానికి మ్యాక్సిమం పరిష్కారాలు ఏంటి, ఇవి మాట్లాడుకోవడం ఇంపార్టెంట్ అనేది నేను కూడా ఫీల్ అవుతాను. మామూలుగా సోషాలజిస్టులు చేసినా, సామాజికవేత్తలు చేసినా ఇవన్నీ ప్రధానంగా ఇదే కోణం ఉంటుంది. ఎప్పుడైనా కూడా బెటర్ సొసైటీ కోసం మనం నిరంతరం ట్రై చేస్తుంటాం. అందుకని జగమంత్ బోమన్ అని ఏమంటాడంటే, ఆయన్ని న్యాయమైన సమాజం అంటే ఏందని అడిగారు ఒకరు. న్యాయమైన సమాజం అంటే తాను న్యాయమైన సమాజం కాదని గుర్తించేదే న్యాయమైన సమాజం అని చెప్పాడు ఆయన. అంటే దీని వెనక ఏంటంటే అర్థం, ఏ సమాజం కూడా కంప్లీట్ గా న్యాయమైన సమాజం అనేది ఉండదు. అయితే నేను న్యాయమైన సమాజం కాదనేది గుర్తిస్తే అదే న్యాయమైన సమాజంగా మనం భావించాలి. అంటే అది ఎప్పుడైనా నాకు నాలెడ్జ్ లేదని గుర్తించడం అనేది ఇంపార్టెంట్. గుర్తిస్తే కదా నువ్వు కొత్తవి నేర్చుకుంటావు. అన్ని తెలుసని డిసైడ్ అయితే నువ్వు ఇంకా క్లోజ్ చేస్తావు డోర్స్. అలాగే సమాజం కూడా అదే అనమాట. అందుకని మనం విశ్లేషిస్తాం ఈ విషయాల్ని. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, ధర్మ మహేష్ అనే ఒక హీరో ఉన్నాడు. నేనైతే ఇప్పుడు తన పేరు ఎప్పుడు ఇంతకు ముందు వినలేదు. డ్రింకర్ సాయి, సింధూరం అనే 2 సినిమాలు తను చేశాడని చెప్తున్నారు. నేను ఆ డ్రింకర్ సాయి సినిమా కూడా నాకు పెద్దగా ఐడియా లేదు. ఏదేమైనా ఒక మోస్తరు హీరోగా ఇతను పేరు ఉన్నట్టుగా తెలిసింది నాకు కూడా. రెండవది, అతని భార్య గౌతమి అనే అమ్మాయి పేరు కూడా నేను వినలేదు. ఆమె ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్తుంది. మేబీ మనకి అందరూ ఇన్ఫ్లుయెన్సర్ తెలియదు కాబట్టి. సో నేను బేసిక్ గా యూట్యూబ్ ఛానల్ పెద్దగా చూడను, నావితో సహా. సో ఏదైనా ఇంపార్టెంట్ ఎవరైనా కొంతమంది చెప్తుంటే నేషనల్ వైడ్ కొన్ని ఛానల్ మాత్రం చూస్తాను. కాబట్టి ఈ అమ్మాయిది కూడా నేను ఇప్పుడే విన్నాను. అయితే మనకు తెలిసిన సమాచారం ఏంటంటే, ఈ అమ్మాయి నిన్న ఒక ప్రముఖ శాటిలైట్ ఛానల్తో మాట్లాడింది. ఈ అమ్మాయి చెప్తున్నది ఏంటంటే, నేను ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నప్పుడు ఈ అబ్బాయి నా వెంట పడ్డాడు. నా వెంట పడి నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని నా వెంట పడడంతో నాకు కూడా అబ్బాయి బిహేవియర్ నచ్చి, ఆ అబ్బాయి ఇంత ప్రెజర్ చేస్తున్నాడు కదా అని చెప్పి నేను కూడా అతని ప్రేమని ఇష్టపడి అంగీకరించి మా పెద్దలకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్నాక అతని నిజ స్వరూపం తెలిసింది. ఇతను సినిమాల్లో మాత్రమే హీరో, నిజ జీవితంలో విలను అనే విషయం నాకు తర్వాత అర్థమైంది. ఇతనికి విపరీతమైన ఓమనైజర్. ఇతనికి కామం అనేది విపరీతం స్థాయిలో, ఏ స్థాయిలో ఉంటుందంటే, నాకు పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా నన్ను వదిలిపెట్టేవాడు కాదు, వేధించేవాడు సెక్స్ కావాలని. అట్లాగే తనకి అనేక మంది అఫైర్లు ఉన్నాయి. ఒక డాక్టర్తో ఉంది. తర్వాత బిగ్ బాస్ లో ఉండే అమ్మాయిలు చాలా మంది తనతో అఫైర్ లో ఉన్నారు. సో దాని తర్వాత ఇతను
మా మామయ్య, ఆడపడుచు ముగ్గురు కలిసి నన్ను వేధించడం మొదలు పెట్టారు. అదనపు కట్నం కావాలని. నాకు కొంత డబ్బులు ఉన్నాయి, నాకు కొన్ని హోటల్స్ ఉన్నాయి, దాంట్లో ఇన్కమ్ అంతా కూడా వీళ్ళే తీసుకునేసేవాళ్ళు. తర్వాత నన్ను కొట్టడం, ఈవెన్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నన్ను చంపేయాలని కూడా తను ప్లాన్ చేశాడు. నేను అది ఎస్కేప్ అయి నేను మా పుట్టింటికి వెళ్ళిపోయాను. నేను వెళ్ళినాక ఇంకా ఇతను విశ్వరూపం చూపించడం మొదలు పెట్టారు. ఇతనికి సపరేట్ ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ లో ఎప్పుడు కూడా ఈ బిగ్ బాస్ అమ్మాయిలతో ఇతను చేస్తుంటాడు. ఇప్పుడు నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. పోలీసులు ఏమో అంటే అతన్ని స్టేషన్కి పిలిపించి మేము కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు అతను స్టేషన్కి వెళ్ళలేదు. పోలీసులను కూడా అతను క్యార్ చేయడు, అతని ఫ్యామిలీ క్యార్ చేయదు, ఎందుకంటే వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో పోలీసులు కూడా గట్టిగా అతన్ని స్టేషన్కి పిలిపించిన పరిస్థితి ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు అతను నన్ను ఫోన్లు చేసి బీభత్సంగా బెదిరిస్తున్నాడు. నా కొడుకు పుట్టినా కూడా వాడు నా కొడుకు కాదని అతను అంటున్నాడు. ఎవడికో పుట్టాడని నన్ను అనుమానాలు, నా మీద అబండాలు మోయడం స్టార్ట్ చేశాడు. వాడికి ఎవడికో పుట్టాడు, నాకు పుట్టలేదు, నా కొడుకు సంబంధం లేదు అంటున్నాడు. సో నన్ను చంపేస్తాను, తుపాకీ తీసుకొని నిన్ను నీ ఫ్యామిలీని చంపేస్తానని ఇప్పుడు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. నాకు భయంగా ఉంది, నాకు భద్రత కావాలి, నాకు ముఖ్యంగా అతనితో విడాకులు కావాలి అనేది నేను ఏమి చేయాలో తెలియక ఒక బాధలో నుంచి దీని నుంచి బయటపడాలని ప్రపంచానికి తెలియాలి. ఎందుకంటే అతను స్ట్రాంగ్ రిలేషన్షిప్స్, స్ట్రాంగ్ సమాజంలో పరపతి, డబ్బు ఉన్న వ్యక్తి కాబట్టి అతను మ్యానిపులేట్ చేస్తున్నాడు ఇవన్నీ. సో పోలీసులు కూడా ఏం న్యాయం చేసే పరిస్థితి లేదు కాబట్టి నేను మీడియాకి ఎక్కాను అనేది ఆ అమ్మాయి చాలా బాధతో ఆవేదన చెప్తుంది. మరోపక్క ఏడుస్తూనే అతనికి కూడా అప్పీల్ చేస్తుంది. ధర్మ, నువ్వు ఈవిడు మన బాబురా, వీడు నువ్వు ఇలా దుర్మార్గంగా ప్రవర్తించద్దురా అని కూడా అమ్మాయి ఏడుస్తూ చెప్తుంది. సో ఇది అంటే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా కూడా ఒక ఆరోపణలు చేసినంత మాత్రాన అదే నిజము అని మనం 100% చెప్పలేము. బట్ ఆ అబ్బాయి వెర్షన్ ఏందనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఆ అబ్బాయి అయితే ఇంకా మీడియా ముందుకు రాలేదు. అతని వెర్షన్ ఏంటని తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ అమ్మాయి చెప్పినప్పుడు పోలీసుల కర్తవ్యం ఏంటంటే ఇది ఏమి భార్యాభర్తల కౌన్సిలింగ్ వ్యవహారం కాదు. భర్త మెట్టింటి వాళ్ళు అంటే మామ, ఆడపడుచు హింసిస్తున్నారని చెప్పినప్పుడు ఇది క్రైము, ఇది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కిందకి వస్తుంది. అట్లాగే గతంలో 498B కిందకి వస్తుంది. ఈ 2 చట్టాల కింద ఇప్పుడు కూడా BNS సెక్షన్లు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో ఈ చట్టాల కింద వాళ్ళు ముందుగా అతన్ని ఒకవేళ రాకపోతే నోటీస్ ఇచ్చి పిలిపించాలి. నోటీస్ ఇచ్చినా కూడా రాకపోతే అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ సెక్షన్ల మీద కేసులు పెడితే అది కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్. కాగ్నిజబుల్ అంటేమో కోర్టు పర్మిషన్ అవసరం లేదు అరెస్ట్ చేయడానికి, కానీ వాళ్ళు అరెస్ట్ చేయట్లేదు. చేయనప్పుడు ఈమె అమ్మాయి ఏం చేయాలి? అందుకని ఇప్పుడు పబ్లిక్ ప్రెజర్ పెట్టింది. ఇక్కడ బేసిక్ గా పోలీసులు తప్పు కూడా కనిపిస్తుంది. వాళ్ళు మరి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఈ అమ్మాయి నమ్మట్లేదా? ఈ అమ్మాయి ఎందుకంటే వాళ్ళు కూడా విచారించి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లో ఈ అమ్మాయి చెప్తున్నది విశ్వసనీయంగా లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ 2 చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని సుప్రీంకోర్టు వరకు కూడా మాట్లాడింది. కాబట్టి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ప్రాథమిక విచారణ తరువుగా చేసి మాత్రమే భర్తను కానీ భర్త ఇంట్లో వాళ్ళని కానీ అరెస్టులు చేయండి అని సుప్రీంకోర్టు ఆదేశాలు, హైకోర్టు ఆదేశాలు ఇస్తున్నాయి. కాబట్టి ఆ యాంగిల్లో ఉన్న పోలీసులు మనం తొందరపడి వాళ్ళని అరెస్ట్ చేయకూడదు. రేపు పొద్దున ఈ అమ్మాయి ఇవన్నీ అబద్ధాలని తేలితే మనకి ఇబ్బంది అనేది ఏమన్నా వాళ్ళు అనుకుంటున్నారా? లేకపోతే ఆ అబ్బాయి ఇన్ఫ్లుయెన్స్ కి లోబడి ఇన్ఫ్లుయెన్స్, డబ్బులు తీసుకొని ఆ అబ్బాయి వైపు ఉన్నారా? ఈ విషయాలన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ అమ్మాయి అయితే ఆ అమ్మాయి బాధ, అమ్మాయి ఇదైతే మనకి వాస్తవంగానే అనిపిస్తుంది, కానీ మనం జడ్జి చేయలేము. ఎందుకంటే అనేక కేసుల్లో స్త్రీలు కూడా ఈ మధ్య తప్పుడు ఇది పెట్టి భర్తల్ని వేధిస్తున్న కేసులు కూడా వస్తున్నాయి. కానీ అవి మైనర్ కేసులే. భర్తలు భార్యల్ని చంపేది 5 ఏళ్లలో 35,000 మందిని చంపితే భార్యలు భర్తల్ని చంపింది 578 మందిని మాత్రమే. కానీ ఇది ఎక్కువ హైలైట్ అవుతుంది ఎందుకంటే ఇది పెక్యులర్ కాబట్టి. అది నేచురలైజేషన్ అయిపోయింది మనకి, అవన్నీ సహజం అయిపోయింది. భర్త భార్యను చంపితే సహజంగా అనుకుంటాం, భార్య భర్తను చంపితే మాత్రం మనకి విచిత్రంగా న్యూస్ లాగా కనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి చెప్పలేం. కానీ ఏదేమైనా పోలీసులు సీరియస్ గా తీసుకొని కేసును పర్స్యూ చేయాలి. ఈమె పబ్లిక్ గా ఇప్పుడు చెప్తుంది కాబట్టి. అలాగే ఈమె కూడా
ఇలాగ ఉన్నప్పుడు కోర్టుకి కూడా ఈమె వెళ్ళే అవకాశం ఉంది. ఓన్లీ మీడియా దగ్గరికి మాత్రం, ఇది మీడియా పంచాయతీ కాదు, మీడియాలో సాల్వ్ కాదు ఈ విషయాలు. కాకపోతే ఒక ప్రెజర్ ని క్రియేట్ చేయడానికి, ఇటు పోలీసుల మీద అటు అతని మీద ప్రెజర్ క్రియేట్ చేయడానికి ఈ అమ్మాయిది మీడియాది పనికొస్తుంది తప్ప రియల్ గా అమ్మాయికి న్యాయం జరగాలనుకున్నప్పుడు ఆమె కోర్టుకు కూడా వెళ్ళాలి. బట్ పోలీసులు కూడా ఇప్పుడు ఏం స్పందిస్తారనేది మనం చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.